సాఫ్ట్ కనిపిస్తున్నది అని ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన్ను లేదా జనసేన పాత్రను తెలుగుదేశం పాత్రను పోటాపోటీగా పెట్టడం ఇప్పుడు వైసీపీకి ప్రయోజనం కదా. మీరు అన్నట్టుగా 2019 ఆగస్టులో పవన్ కళ్యాణ్ ఆ పుస్తకం మన సినిమాలో ఆవిష్కరించినప్పుడు సాక్షిలో వార్త వేసి పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు, ఆవిష్కరించిందే ఆయన. నేను అప్పుడు వాళ్ళకు ఫోన్ చేశా, ఇదేంటి సార్ ఇది వార్త అయిపోతుంది అంటే నాది మటు. మళ్ళీ రెండో రోజు దాన్ని కవర్ చేసే విధంగా వాళ్ళు ఏదో చేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు పవన్ ఎప్పుడన్నా చంద్రబాబు మీద చిన్న విమర్శ చేస్తే ఆ వార్త చాలా ప్రచారం వస్తుంది, మళ్ళీ లేకపోతే వచ్చేది కాదు. ఏది ఇంతకుముందు ఆయన విమర్శకుడిగా ఉన్నప్పుడు. కాబట్టి సార్ లాభం లేనిది వ్యాపారి వరదన బోర్డు అన్నట్టుగా ఈ పార్టీలు వాటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనమో కోణమో వ్యూహమో ఏదో ఉంటే ఇస్తారు తప్ప ఇంకోటి కాదు. సో ఇక్కడ మనం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అది ఇది అంటేనే వాళ్ళ మధ్య ఏదో చేస్తున్నారనే కామెంట్స్ పెడుతుంటారు. సో పవన్ వ్యక్తిత్వాన్ని పెంచడం దానికి తగినట్టుగా పవన్ నిన్న ఒక మాట అన్నాడు. ఈ మాట సాక్షిలోనే కాదు, సాక్షికి రైవల్ లాంటి ఛానల్లో కూడా చర్చ చేశారు. అందుకని నేను మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే మనది పెద్ద ప్రతిపక్షంగా ఉంటూనే ప్రభుత్వంలో కూడా పాత్ర పోషిస్తాము మన వాటా. దీనికి ఏదైనా ఏర్పాటు రాజ్యాంగ వ్యవస్థలో ఏదైనా ఏర్పాటు ఉంటుందేమో చూడాల్సి ఉంటుందని ఆయన ఒక మాట అన్నారు నిన్న. మీరు విన్నారా? విన్నాను నేను. చాలా కీలకమైన వ్యాఖ్య. కేకే జనసేన అనేది వైసీపీ కంటే పెద్ద ప్రతిపక్షం కాబోతుంది అని ఆయన సర్వేలో చెప్పిన రోజు కూడా నేను అడిగాను, ఎలా అండి కలిసి పోటీ చేసి మీరు ప్రతిపక్షం అంటున్నారని. బట్ వాళ్ళకి ఐడియా ఉందేమో అని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ లేవనెత్తిన ప్రశ్నకు నాకేం సంబంధం లేదు, కానీ చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా, దానికి రాజ్యాంగబద్ధమైన ఆటంకాలు ఏం లేవండి. ఎందుకంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ వాళ్ళది. ఓకే, అవును. ప్రీ ఎలక్షన్ అలయన్స్లో రెండవది అసలు ఒక ముఖ్యమంత్రి నేను పిలిచి ఇంకో పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటే తప్పు పట్టడానికి ఏం లేదండి. వాళ్ళు అలా చేరడం మీద ఆ పార్టీ ఫిరాయించాడని ఆ పార్టీ ఫిర్యాదు చేస్తే తప్ప, ఫిర్యాదు చేయకుండా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళనైనా మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. ఇది అది ముఖ్యమంత్రి ఇష్టం, గవర్నర్ కూడా సంబంధం లేదు. సో ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికైనా ఆయన అది వాళ్ళు ఎవరెవరిని కలుపుకుంటారో ఎవరిని కలుపుకోరు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం తరఫున ఎన్నికై రాజ్యసభకు వెళ్ళారు అనుకోండి, ఆ పార్టీ విలీనమే చేశారు. అప్పుడు చేయకపోయినా అలా జరగవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్తే ఎలా ఉండేదని ఒకసారి అలాంటి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు వచ్చేవి, వెళ్ళకపోవటం వెళ్ళడం అట్లాంటివి. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉండి అయితే ఇతరులు తప్పుపడతారు, మీరే ప్రతిపక్షం మీరే ప్రభుత్వ పక్షం అంటే ఎట్లా అనే ఒక విమర్శకైతే రాజ్యాంగంలో ఏం అభ్యంతరం ఉండదు, రాజకీయాల్లో అభ్యంతరం ఉంటుంది. ఉండాలి. గతంలో 2014లో మరి ఇక్కడి నుంచి 23 మంది వెళ్ళినప్పుడు మినిస్టర్లు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. వైసీపీ వాళ్ళకి డైరెక్ట్ అంటే మీరు అది వేరే, అక్కడ రైవల్స్, అక్కడ వాళ్ళు ప్రత్యర్థులు, వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు గవర్నర్కు కోర్టులో కేసులు వేశారు. అది ఇక్కడ ఎవరు వెయ్యరు కదా, వెయ్యరు. కానీ ఓటు వేసిన వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అనుకూలించే వాళ్ళు అంటారు. అంటే మీరు అదే అయితే ఒకటి తేల్చుకోండి, అవును ప్రభుత్వానికైనా ప్రాతినిధ్యం వహించాలి లేకపోతే ఇంకొకటి కదా అని. బట్ అసలు ఆ మాటలు ఆయన అంటమే చాలా సిగ్నిఫికెంట్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆయనకు ఎత్తుగడలు వ్యూహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ నేను ప్లే చేస్తానని. అదే బట్ ఆ మాట అంటే మళ్ళీ ఆయన అభిమానులు మావాడి సంగతి ఇప్పుడు తెలిసిందా, ఇప్పుడు కాదు మనకి ఎప్పటి నుంచో తెలుసు వాస్తవంగా. సో సాక్షి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత వాళ్ళ తల్లిగారైన అంజనాదేవి గారు గాజు గ్లాసు మా అబ్బాయిని చాలా అన్నారు, నిలబడి విజయం సాధించారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటి నుంచి గాజు గ్లాసులోనే నేను టీ తాగుతానని చెప్పడం చాలా అద్భుతమైన విషయం. ఒక తల్లి కొడుకు సంబంధాలు ఎలా ఉంటాయి. నేను కూడా గాజు గ్లాస్ గుర్తొచ్చిన కొత్తలో దాని మీద కామెంట్ చేశాను. వాస్తవం ఇప్పుడు జరిగే చాలా 2019లోనే అది ఉంది కూడా దీంట్లో. ఇంకా దీనితో పోల్చదగినవి ఇంకో 2. పవన్ కళ్యాణ్ భార్య ఆయనకు అదే విజయహారతి సాంప్రదాయకంగా ఇచ్చి చేయడం చాలా చర్చ ముఖ్యమంత్రి స్థాయిలో, అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో అదే చేస్తున్నారు కదా. ఆయన నిలబడి గట్టిగా నిలబడడం, ఆమె వాళ్ళ కుటుంబం ఏంటి అది వాళ్ళ సమస్య. ఇక 3వది భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అంటే మహిళల పట్ల ప్రజలు చూపిన ఒక గౌరవానికి ఇది ఒక చిహ్నం. మీరు ఇందాక ఏ అంశాలు దారితీసాయన్నారు చూడండి, నిస్సందేహంగా ఇది ఒక అంశం. దాన్ని అటు నుంచి పనిచేస్తుందేమో అని జగన్ అనుకున్నాడు,
నేను అది కూడా చెప్పాను. అదే పదే పదే ప్రస్తావించడంలో అదేదో మహిళల మీద పనిచేస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ నిజానికి అనవసరమైన విషయాలు ఎందుకు తెస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. సో కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ మహిళలకు ఉండేటటువంటి ఔన్నత్యం ఏంటి? వంశీ మాట్లాడిన రోజు కూడా ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు మేక్ ఏ కామెంట్ అని ఇట్. ఐ వాజ్ హర్ట్ రియల్లీ దట్ శాసనసభలో ఇలాంటి చర్చ జరగడం ఏంటని. ఈ ముగ్గురు మహిళా మనులు ఎవరిని ఏమనకుండా ఈ సందర్భంలో వాళ్ళ విజయం కోసం తోడుగా నిలబడటం. అలాగే పవన్ 2019లో కూడా అక్కడికి వెళ్ళి డొనేషన్ ఇచ్చింది ఫస్ట్ వాళ్ళ తల్లిగారు. వాళ్ళు ఏం కోరుకుంటారండి? నిర్మలమైన మమకారంతో తమకు సంబంధించిన వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి, మంచి అనిపించుకోవాలంటారు. దాన్ని కూడా మనం జీర్ణం చేసుకోలేకపోతే చాలా అన్యాయం కదా. ఈ మూడు ఒక సిరీస్ లాగా కనబడ్డాయి నిజంగా చెప్పాలంటే. ఈ